నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కళ్ళున్న కబోధుల కోసం ఈ వీడియో పవన్ చేసిన అభివృద్ధి చూడండి అని చెప్పి టైటిల్ పెట్టాను. అదేంటి టైటిల్ అంతా హార్ష్గా పెట్టావు, కళ్ళున్న కబోధుల కోసం వీడియో అని పెట్టడం ఏంటి అని మీకు అనిపించవచ్చు. మరి పవన్ కళ్యాణ్ అసలు అభివృద్ధే చేయటం లేదు, అసలు పనే చేయటం లేదు, పవన్ కళ్యాణ్ గెలిస్తే అసలు కంటికి కనిపించడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు లేరా? ఆయన కేవలం పదవి కోసమే రాజకీయాల్లోకి వచ్చాడని విమర్శించిన వాళ్ళు లేరా? మరి పవన్ కళ్యాణ్ చేసిన పనులు వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి బాగా తగిలేలాగా, అంటే వాళ్ళు తిరిగి చూసేలాగా పవన్ కళ్యాణ్ ఇన్ని పనులు చేశాడా అని చెప్పి తిరిగి చూసేలాగా చెప్పాలంటే టైటిల్ ఇలా పెట్టక తప్పదు. అలాగే ఇంకొంతమంది ఉన్నారు, ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే ప్యాకేజీ తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పాలంటే రోజా ఇప్పటికీ కూడా అదే మాట మాట్లాడుతూ ఉంటుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మెడబట్టుకి బయటకు గెంటేసినా కానీ కొంతమంది ఉన్నారు, నేను పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడటం లేదు, వాళ్ళు ఇప్పటికీ ప్యాకేజ్ తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, ప్యాకేజీగా పవన్ కళ్యాణ్ తీసుకునేది, ఇంకేం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి కోసమే ఈ టైటిల్ పెట్టాను అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో అయితే పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం కోసం ఏం చేశాడు, రాష్ట్రంలో మంత్రిగా ఏం చేశాడు, ఇవన్నీ కూడా తప్పకుండా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత ఈ టైటిల్ కరెక్ట్గానే పెట్టానా లేదా ఏమైనా కొంచెం హార్ష్గా పెట్టానా అని చెప్పేసి మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ హార్ష్గా పెట్టానని చెప్పి మీకు అనిపించుంటే నెక్స్ట్ టైం నుంచి ఏ వీడియోకి కూడా నేను హార్ష్గా టైటిల్ పెట్టను. సో ఇక వివరాలకు వెళదాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మనకి ఆయన ఏ శాఖలకు పనిచేస్తున్నారంటే గ్రామీణాభివృద్ధి అలాగే అటవీ శాఖలకి మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ రెండు శాఖలకి ఆయన ఏ స్థాయిలో న్యాయం చేస్తున్నారనే విషయాల్ని మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. అటవీ శాఖకి సంబంధించి ఆయన ఎంతలా పనిచేస్తున్నారంటే ఒక హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి గత ప్రభుత్వంలో అధికారులు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ఎవరెవరు అటవీ భూములు ఎంత ఆక్రమించుకున్నారు అనే దాని మీద ఆయన సమీక్ష కూడా జరిపారు. అలాగే వాటిని వెనక్కి తీసుకునే పనిలో ఉన్నారు. ఇంకా చెప్పాలి అనంటే అటవీ శాఖకి సంబంధించి అంటే కుంకి ఏనుగుల్ని తెప్పించి పంట పొలాల్ని నాశనం చేసిన అడవి ఏనుగులు ఉన్నాయి కదా, వాటిని లోపలికి రానికుండా అంటే గ్రామాల్లోకి ఎంటర్ అవ్వనివ్వకుండా లేకపోతే ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లకుండా ఉండేలాగా చూస్తూ కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చారు. ఆ కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు లేకపోలేదు. సో ఇలాగ చూసుకుంటే అటవీ శాఖ మంత్రిగా ఆయన ఎంత కృషి చేయాలో అంత కృషి చేస్తున్నారు ఆ శాఖ కోసం. ఇక గ్రామీణ అభివృద్ధి శాఖ గురించి మాట్లాడుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మన రాష్ట్రంలో రోడ్లు ఎంతటి దీనస్థితిలో ఉండేవో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉండే రోడ్లు అయితే బస్సు వెళ్ళాలంటే డైలీ కూడా మనం సర్కస్ చేసినట్టే. అంటే బ్రేక్ డ్యాన్స్ అంటాం చూసారా, మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళితే బ్రేక్ డ్యాన్సులు ఉంటాయి, దాంట్లో ఇలా 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 తిప్పేస్తూ ఉంటుంది. సో అలా కూడా ఆర్టీసీ బస్సు తిప్పేది గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో. మనం ఏదైనా గ్రామానికి రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఊర్లోకి వెళుతుంటే ఆటోలు కావచ్చు, బస్సులు కావచ్చు, స్కూల్ వ్యాన్లు కావచ్చు అలాగే తిప్పేవి, బ్రేక్ డ్యాన్సులు చేయించేవి. ఇంకా చెప్పాలంటే లోడుతో వెళుతున్న లారీ అసలు ఇంటి దాకా చేరుతుందో లేదో తెలియదు. మనం ఇసుక లోడు తెప్పించుకోనివ్వండి, ఇటుక లోడు తెప్పించుకోనివ్వండి, నిర్మాణం కోసం ఏదైనా లోడు తెప్పించుకోనివ్వండి, సరుకు తెప్పించుకోనివ్వండి, అది ఇంటి దాకా క్షేమంగా వస్తుందో లేదో తెలియదు, ఏడబడిపోద్దో అర్థం కాదు. అలాంటి రోడ్లు ఉండేవి. పైగా అప్పట్లో రోడ్లకి మన రాష్ట్ర రోడ్లకి నాణ్యతకి సంబంధించి కావచ్చు, రోడ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్న ర్యాంక్ ఏంటో తెలుసా? 18వ ర్యాంకు. కానీ పవన్ కళ్యాణ్ దానిని తన చేతిలోకి తీసుకున్న తర్వాత, ఆ శాఖని గ్రామీణాభివృద్ధి శాఖని తన చేతిలోకి తీసుకుని రోడ్ల నిర్మాణం చేపట్టిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చిన ర్యాంక్ ఎంతో తెలుసా? 2వ ర్యాంకు. భారతదేశంలో మన రాష్ట్రం రోడ్ల నాణ్యత కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు 2వ స్థానంలో ఉంది. ఇది నేను చెప్తోంది కాదు, కేంద్రం నుంచి వచ్చిన గణాంకాలే. ఒకసారి చూడండి. అంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ర్యాంక్ ఏదనిస్తే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళేమో. ఇది కేంద్రం ఇస్తున్న ర్యాంకింగ్ అనమాట. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న చర్యలతో పలు కార్యక్రమాలు రోల్ మోడల్గా నిలుస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. పవన్ చొరవతో రోడ్ల నిర్మాణ సమయంలోనే క్వాలిటీ కంట్రోల్ సిబ్బందితో తనిఖీ చేయించడంతో రాష్ట్రంలోని రహదారుల నాణ్యత పెరిగింది. దాన్నే బాధ్యత అంటారు. తీసుకున్న శాఖ కోసం బాధ్యతగా పనిచేయడం అని చెప్పేసి దాన్నే అంటారు.
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం స్పష్టమైంది. ఎవరు చేపట్టారు? కేంద్ర పంచాయతీరాజ్ శాఖ చేపట్టింది. దేశవ్యాప్తంగా రోడ్ల నాణ్యత విషయంలో 2021, 2022లో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో ఉంటే, అప్పట్లో వైసీపీ హయాంలో 2021, 2022లో 19వ స్థానంలో ఉంటే, తాజాగా చేపట్టిన తనిఖీల్లో 2వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి కేంద్ర బృందం చేసిన తనిఖీల్లో ఏపీలో రోడ్ల నాణ్యత మెరుగ్గా ఉందని స్పష్టమైంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు చేపట్టిన పనుల నాణ్యతను పరిశీలించగా గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా ఏపీ 2వ స్థానం దక్కించుకుందని PMGSY నేషనల్ క్వాలిటీ మానిటరింగ్ విభాగం తెలిపింది. ఏపీలో మొత్తం 126 రోడ్లు తనిఖీ చేయగా కేవలం ఒక్కటి మాత్రమే నాణ్యత తక్కువగా ఉన్నట్టు తెలిసింది. ఇది పవన్ కళ్యాణ్ పనితీరు. సో ఇక పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోడ్లు నిర్మించారు, ఆయన ప్రతిభ ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుంది. ఇందులో ముఖ్యంగా మారుమూల గ్రామాలు కూడా బాగుపడాలని సంకల్పించిన పవన్ కళ్యాణ్ కృషి బాగా కనిపిస్తుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు అని నమ్మిన పవన్ కళ్యాణ్ ప్లాన్ ఇప్పుడు ఏపీలో మారుమూల గ్రామాలకు పూలబాట వేస్తోంది. రాష్ట్రంలో చిట్ట చివరి గ్రామానికి సైతం అభివృద్ధి ఫలాలు చేరాలనేదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పం. ఈ క్రమంలో ఇప్పటికే అడవి తల్లి బాట పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఎన్నో గిరిశిఖర గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మైదాన ప్రాంతాల్లో సైతం జనజీవనానికి దూరంగా విసిరేసినట్టు ఉండే మారుమూల పల్లెలు, ఆవాసాలకు, కుగ్రామాలకు కూడా రోడ్లు వేయనున్నారు. ఇది తెలుసుకోవాల్సింది వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు అని ఎందుకంటున్నానంటే, పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి పదే వైసీపీ ముందుగా ఉంటుంది. ముందు సీట్లో కూర్చుని ఉంటారు చాలామంది. పేరు నాని కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి ఫస్ట్ సీట్లో కూర్చొని విమర్శిస్తూ ఉంటారు. సో మారుమూల కుగ్రామాలకు రోడ్లను, అభివృద్ధిని పరిచయం చేసేందుకు పవన్ కళ్యాణ్ రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చుతున్నాయి. మరో 158 మారుమూల గ్రామాలకు అనుసంధాన రహదారులు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ప్రక్రియ పూర్తయింది. 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 19 వంతెనలు నిర్మాణం చేపట్టనున్నారు. చూడండి ఎంత పెద్ద స్థాయిలో జరుగుతోంది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఏఎస్ఆర్ అంటే అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, కడప, తిరుపతి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అలాగే ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పోలవరం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో పూర్తి రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి అంచనాలను రూపొందించారు. ఆయా గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 422.10 కోట్ల రూపాయల నిధులు మంజూరు కూడా అయ్యాయి. అంటే ఇవి కేవలం పనులు గుర్తించి వాటిని సరే చేద్దాంలే చూద్దాంలే అని వదిలేయటం కాదు, మీనమేషాలు లెక్కించి వాటికి సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఈ రోడ్ల నిర్వహణ నిమిత్తం 24.47 కోట్ల రూపాయలు విడుదలయ్యాయి. నిర్వహణ కోసం కూడా నిధులు విడుదలయ్యాయి అని చెప్పాలి. ఇక్కడ మనం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. ఈ సందర్భంగా అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహకారంతో 158 ఆవాసాలకు తొలిసారి రోడ్ల సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏ జిల్లాలలో మారుమూల కుగ్రామాలకి, పల్లెలకి, చిన్న చిన్న పల్లెలు ఉంటాయి, ఒక 100 ఇళ్ళు కూడా ఉండవు, 50 ఇళ్ళు కూడా ఉండవు, అలాంటి పల్లెలకు కూడా రోడ్లు వేయించడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయిపోయారు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గ్రామాలకి వాళ్ళు అంటే ప్రయాణం సులభతరం అవుతుంది ఆ గ్రామాల్లోని ప్రజలకి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఉంది, పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనేది కూడా మనం ఒకసారి చూడాలి కదా. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది.
200 కోట్లకు పైగా వ్యయంతో 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇది కేవలం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిందే. ఇప్పటికే 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం పూర్తయింది. మిగతా రోడ్ల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. విబిజీ రామ్జీ సాస్కి రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల నిధులతో మొత్తం 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయో మొత్తం పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఊడ్చుకొస్తున్నట్టున్నాడు. ఊడ్చుకొచ్చి ప్రజలకి రోడ్ల నిర్మాణం కోసం వెచ్చిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. గత 2 ఏళ్లలో 100 కోట్ల విలువైన 152 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. మరో 70కి పైగా రోడ్ల నిర్మాణ పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. 150 ప్లస్ ఇంకొక 70 మొత్తం 230, 220 దాకా రోడ్ల నిర్మాణానికి సంబంధించే పనులన్నీ కూడా చేయించేస్తున్నారు. అంటే మొత్తం రోడ్లు ఎక్కడ చూసినా కానీ అసౌకర్యం, ప్రయాణానికి ఇబ్బందిగా ఉందే అని చెప్పేసి ప్రజలు భావించే పరిస్థితి లేకుండా పవన్ కళ్యాణ్ తీసుకొస్తున్నారని చెప్పడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు, ఆలోచన కూడా లేదు. ఇంకా మనం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారనేది కూడా చూడాలి. పిఠాపురం రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ కింద డెవలప్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ రూపొందించారు. అంటే వాళ్ళని ఒప్పించారు. పిఠాపురం రైల్వే స్టేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఏవైతే హంగులు, ఆర్భటాలు లేకపోతే ఆ సౌకర్యాలు ఉంటాయో అటువంటి అధునాతన సౌకర్యాలన్నింటినీ కూడా పిఠాపురం రైల్వే స్టేషన్ కోసం తీసుకొస్తున్నారు. ఎందుకంటే పిఠాపురానికి అంత గుర్తింపు ఎందుకు కావాలి అని అంటే పిఠాపురంలో ఆధ్యాత్మికంగా చాలా ఆలయాలు ఉన్నాయి. సో ఎక్కడెక్కడి నుంచో పిఠాపురానికి వస్తూ ఉంటారు. శక్తిపీఠాలు లాంటివి ఉన్నాయి అని చెప్పేసి కూడా నేను విన్నాను. కాబట్టి అక్కడికి వస్తూ ఉంటారు భక్తులంతా కూడా. రాష్ట్ర నలుమూలల నుంచి, దేశంలోని నలుమూలల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అమృత్ భారత్ కింద దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 100 బెడెడ్ హాస్పిటల్, పేదవాళ్ల కోసం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి, దాంట్లోనే బ్లడ్ బ్యాంకు, అలాగే బ్లడ్ స్టోరేజ్కి సంబంధించి కూడా, బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా బ్లడ్ స్టోరేజ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు జరిగిపోతున్నాయట. అలాగే అవుట్ పేషెంట్ వార్డు, ఇన్ పేషెంట్ వార్డు, ఈఎన్టీ ఫెసిలిటీని కూడా అదే ఆసుపత్రిలో ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. అంతకుముందు అది కమ్యూనిటీ హాల్ భవనాన్ని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తారు. అంటే ఇంకా దాన్ని విస్తరించి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే పనుల్లో పవన్ కళ్యాణ్ నిమగ్నమయ్యారు. దీనికోసం మరి ఎన్ని కోట్లు కేటాయించుంటారో మీరే అంచనా వేసుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఒక కార్యక్రమాన్ని చేపట్టాడంటే దాని క్వాలిటీ చెక్ ఎలా ఉంటుందో నేను మీకు ఇందాకే చెప్పాను. 121 రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తే కేవలం 1 మాత్రమే నాణ్యత తక్కువగా ఉంది. ఆ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పేదవాళ్ళ కోసం చేపట్టే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కూడా ఖచ్చితంగా 100% క్వాలిటీతోటి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక 191 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఏది పిఠాపురం నియోజకవర్గంలో 191 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఆ పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మిడ్ డే మీల్స్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ఉంది కదా, అది క్వాలిటీతో ఉండేలాగా గట్టి చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దానికోసం అవసరమైతే తన చేతిలో డబ్బుల్ని కూడా పెట్టి పిల్లలకి మంచి ఫుడ్ అందేలాగా చూసుకుంటున్నారు తన సొంత నియోజకవర్గంలో. ఇక 2 కోట్ల రూపాయలతో పేదవాళ్ల కోసం ఒక కళ్యాణ మండపాన్ని కూడా నిర్మిస్తున్నారు. మ్యారేజ్ హాల్ నిర్మించడం జరుగుతుంది. ఇక సీ ప్రొటెక్షన్ వాల్, ఉప్పాడకి దగ్గరలో సముద్ర ఉధృతికి, అంటే ఎప్పుడైనా అల్పపీడనమో వాయుగుండమో ఇలాంటి వాటి వల్ల సముద్ర అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఎగిసిపడినప్పుడు ఏంటి, ఆ ఉప్పాడ తీరం అంతా కూడా కోతకి గురవుతూ ఉంటుంది. రోడ్డు ఎప్పుడు కూడా పాడైపోతూనే ఉంటుంది. వేస్తూ ఉంటారు, పాడవుతూ ఉంటుంది. సో కాబట్టి సీ ప్రొటెక్షన్ వాల్ని కూడా అక్కడ నిర్మాణం చేపడుతున్నారు. ఇవన్నీ కూడా నిజంగా ఒక నిబద్ధత కలిగిన వ్యక్తికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నేను ఇంతకుముందు చెప్పినవి కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, లేకపోతే ఇవి కావచ్చు, అటవీ శాఖకి సంబంధించి కావచ్చు, పనిచేసే వాడికి అవకాశం ఇస్తే ఎంత నిబద్ధతగా ఉంటాడు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి. ఇక రోడ్స్, పిఠాపురంలో రోడ్లకు సంబంధించి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేయించారు, ఇంకా ఎన్ని కిలోమీటర్ల రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి, ఇంకా కొత్త వాటికి ఎన్నిటికీ అనుమతులు వచ్చాయనేది కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకు ఖచ్చితంగా చెప్పాలి మీరు ఇది. ఎందుకంటే నేను కళ్ళున్న కబోధలకి ఈ వీడియో అని చెప్పి టైటిల్ పెట్టాను కదా. సో దయచేసి మీరు వీడియో అంతా చూసిన తర్వాత మొత్తం మీ అభిప్రాయాన్ని తెలియచేయడంతో పాటు దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ. ఓకేనా?